ఏమైందమ్మా? దీనికేమైంది? చిన్నప్పుడు కసలాగా అయిపోతున్నాడు కొడుకు నా ముసలి వాళ్ళగానే వస్తున్నాడు. మా కొడుకులో తొమ్మిది దారు అది కూతురు కూతురు ఆ కూతురే విశాఖపట్నానికి 150 కిలోమీటర్లు అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బోండం ప్రజలు, రకరకాల కోయ భాషలు మాట్లాడేవారి ప్రజల మధ్య ఉన్నాం. ఎటు చూసినా లోయలు, లోతులు, వాగులు, వంకలు. ఈ ప్రాంతంలో మనుషులకి జీవనోపాధి ఉండదు. కాఫీ తోటలు ఉంటాయి కానీ అక్కడక్కడ ఉంటాయి. అది పెద్దగా వారికి ఉపయోగకరమైనది కూడా ఏం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల యొక్క వస్త్రధారణ, వారి ఉండే విధానం నాగరికతకు దూరంగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా లిపి అనేది అంతగా ఉండదు. ప్రభుత్వాలు కూడా ఇక్కడికి ఎక్కువ రాలేవు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి దారులు భయంకరంగా ఉంటాయి. ఇక వీళ్ళకి వాటర్ సదుపాయానికి వస్తే కనీసం ఒక 3 కిలోమీటర్లు వెళ్తే కానీ ఒక వాగో లేకపోతే ఒక ఏదైనా చిన్నది దొరికితే అక్కడ నుంచి 3-4 బిందెలు ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఆ విధంగా తాగితే కానీ వాళ్ళకి ఒక పూటకి వెళ్తుంది. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు. అయితే ఈ ప్రాంతంలో మేము వచ్చి మరి ఎలిషా ఏలే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈ ప్రాంతంలో ఏముందని మేము అన్వేషిస్తున్నప్పుడు ఈ క్రమంలో మాకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మాకు ఎదురుపడింది. అదేమిటనగా ఈ కొండ ప్రాంతాలలో పేద ప్రజలకు నీటి వసతి కల్పించడం. ఈ నీటి వసతి కల్పించిన కాడ ఒక శిలాశాసనాన్ని పెట్టారు. ఆ శిలాశాసనం మీద వారి పేరు పెట్టారు. అయితే ఈ విధంగా ఇది ఎవరు వేశారు, మీకు ఎట్లా వచ్చింది ఏందన్నాడు. వాళ్ళ ప్రజలు ఎంతో సంతోషంతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మాకు ఇలా శ్రీని గారని విశాఖపట్నం నుంచి వచ్చి ఈ విధంగా మాకు బోర్లు వేసి మా అందరి దప్పిక తీర్చడం జరిగింది. మరి మాకే కాదండి, చాలా ప్రాంతాలు వేశారని వారు చెప్పారు. ఇలా మేము కొన్ని ప్రాంతాలు దర్శించినప్పుడు అవన్నీ సన్నివేశాలు మేము చూసినప్పుడు చాలా సంతోషించాం. క్రమంలో మేము వారిని అడిగాం ఒక ప్రశ్న ఏమిటంటే, మీరు ఎందుకు ఇంతగానో సేవ చేశారు, ఎందుకు ఇంతగానో వచ్చారని అంటే, మరి మామూలు వెహికల్సే రావు, బోర్ బండ్లు ఎలా వచ్చాయంటే వారు అన్నారు, ప్రాణాలకు సైతం తెగించి పరిచయం చేయడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఈ ప్రజలకి ఎవరు సువార్త చేయలేరు, ఈ ప్రాంతానికి ఎవరు రాలేరు, ఒకవేళ వచ్చినా కానీ వీరు చంపేస్తారు. ఎందుకనంటే క్రొత్త మనుషులు కనబడితే వీళ్ళు చంపేస్తారు అన్నమాట. అట్లాంటి డేంజర్ మనుషులు వీళ్ళు. ఒక అడవికి సంబంధించినటువంటి జాతి ఇది. అయితే ఇటువంటి జాతికి దేవుని సువార్త ప్రకటించాలి, పోతే నా ప్రాణం పోద్ది, వస్తే దేవుని సాక్ష్యం వస్తుంది, కొంతమంది దేవుని రాకడికి రాజ్యానికి సిద్ధపడుతున్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతానికి, ఈ అడవి ప్రాంతంలోకి రావడం జరిగింది. ఈ విధంగా వారు ఇంచుమించుగా 400 బోర్లు వేయడం జరిగింది. 400 బోర్లు వేసి
వేసిన ప్రతి చోట కొన్ని బట్టలు, కొన్ని వస్త్రాలు, కొన్ని బైబిల్ పంచుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో వారు ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయాన్ని మన క్రైస్తవ బిడ్డలు కానీ దేవుని బిడ్డలు కానీ అందరు గమనించండి. వారే తమ ప్రాణాలకు సైతం తెగించి ఈ విధంగా సువార్త చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మేము సంతోషిస్తూ మరి అందరికీ తెలియచేయాలి. ఈ ప్రాంతంలోకి మామూలుగా ఒక గ్రామంలోకి సువార్తలు ప్రకటించాలని అంటే అక్కడ వసతులు ఉన్నాయా, అన్ని ఏర్పాట్లు ఉన్నాయా, వాహనాలు వెళ్తాయా వస్తాయా అని అన్నీ చూసుకుంటాం. కానీ గన్ని మంచిలు ఇచ్చి వీళ్ళకి సువార్త చేయాలి, పోతే ప్రాణం పోద్ది, లేకపోతే ఒక ఆత్మ దేవుని రాజ్యం పోద్దని ఒక భారంతో వచ్చినటువంటి సేవకుల యొక్క త్యాగం చాలా గొప్పది. మిషనరీ పరిచర్య వీళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా 400 సుమారు పైగా బోర్లు వేయించి వారు పరిచర్య చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విషయం ఏంటంటే, క్రైస్తవులు మత మార్పిడి చేస్తారు, క్రైస్తవులు ప్రజల్లో హింసలు చెలరేగేటట్టు చేస్తారని రకరకాలు మాట్లాడతారు. కాదు, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందరి యొక్క ఆకలి దాహాన్ని తీర్చినటువంటి ఒక మంచి సాక్ష్యం క్రైస్తవులు కలిగిందనే సంగతి మరి మతోన్మాదులు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. బిడ్డల యొక్క కన్నీళ్ళు, కష్టాలు, మరి ఎన్నో వాగులకు దిగి వంకలకు దిగి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాటి నుండి వారు మరి ఈ యొక్క బోర్లు వేయడానికి అసలు ఉద్దేశం, వారు ఎందుకు ప్రేరేపించబడ్డారు, అసలు వారి సంకల్పం ఏంటి, వారు ఏం చేయాలని అనుకుంటున్నారు అనే వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. అన్నగారు చెప్పండి, ఇప్పటికి మనం చాలా గ్రామాలు తిరిగాము, మీరు చేసిన పరిచర్య అంతా మేము చూసాము. అక్కడ ప్రజలు కూడా చాలా ఆనందపడటం, వారికి నీటి సదుపాయం లేనప్పుడు మనం వెళ్ళగానే వారందరూ చక్కగా సంతోషంగా రిసీవ్ చేసుకొని ఎన్నో కష్టాలు పడ్డాము 40-50 సంవత్సరాల నుంచి. బ్రదర్ గారు మరి పొద్దున్న నుంచి నాతో తిరిగి మరి ఎన్నో గ్రామాలు తిరిగారు, ఎన్నో చూశారు, మరి ఎన్నో సాక్ష్యాలు కూడా మీరు విన్నారు. మరి ఈ సాక్ష్యాలు బట్టి మరి నేను దేవుడు ఎంతో ఆనందిస్తున్నాను. విషయం ఏంటంటే, మనకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించుడని దేవుడు చెప్పారు. మరి వీళ్ళందరికీ సువార్త ప్రకటించి మరి దేవుడి ప్రేమను వీళ్ళందరికీ పంచి మరి మెయిన్ వీళ్ళకి ఉన్నది ఏంటంటే నీరు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఎక్కువ శాతం నీరు ప్రాబ్లం ఉంది. మరి దాన్ని బట్టి మరి బోర్ వేయడం జరిగింది. అలాగే వస్త్రాలు కూడా వీళ్ళకి సరిగ్గా లేనప్పుడు కొద్దిగా ఈ మధ్య ట్రస్ట్ కూడా పెట్టి కొద్దిమంది వస్త్రాలు పంపించినప్పుడు మరి ఈ వస్త్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. బైబిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతోమంది మారు మనసు పొందారు ఇలా బోర్ల వల్ల. మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ మేము వెళ్ళి పలకరించి బైబిల్ గట్ట ఇవ్వడం, దేవుళ్ళు నడిపించడం, ఇదంతా కూడా దేవుడు చాలా అద్భుతకార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఇంచుమించులో 3500 గ్రామాలు దాటే ఉన్నాయి. ఈ పాడేరు, ఈ అరకు, ఈ చుట్టుపక్కల మరి మనం తిరిగిన చాలా తక్కువ. ఇంకా చేయవలసిన ప్రాంతాలు, చేయవలసిన సువార్త ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంది. మరి ఇదంతా చేయాలంటే ముందుగా ప్రార్థన సహాయం కావాలి మీ అందరిది కూడా. మరి మీ అందరినీ ప్రార్థన సహాయం మీ అందరిని కోరుకుంటున్నాను ఛానల్ ద్వారాగాను. అలాగే ఎవరైనా ఇటువంటి పేద ప్రజలకి వస్త్రాలు ఇవ్వాలన్నా, బైబిల్ ఇవ్వాలన్నా, ఇలాగా బోర్లు గట్ట వేస్తూ ఉన్నా సరే, ఏదైనా సరే చెప్పండి. మీరే డైరెక్ట్గా వచ్చి చెయ్యండి ఈ కార్యక్రమాన్ని. కావాలంటే లేని ఏరియాలకు నేను తీసుకెళ్తాను, చెయ్యండి. ఎందుకంటే మరి ఇలాగా నేను ఎన్నో చోట్ల సర్వే చేసినప్పుడు, నేను ఎందుకంటే అన్ని చోట్ల సువార్త పని మీద తిరిగినప్పుడు ఎక్కువ శాతం బోర్లు లేవు. ఇంకా వేయవలసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రజెంట్ మేమైతే కొన్ని 100 బోర్ల వరకు వేయగలిగాం. ఇంకా మరి మిగతా ప్రజలకు కూడా వాళ్ళ దాహాన్ని తీర్చి మరి వాళ్ళ దేవుడి ప్రేమ వాళ్ళకి అడుగులో బురద నీళ్ళు తాగే బురద నీళ్ళే సార్. అయితే అప్పుడప్పుడు అది కూడా ఈ వర్షాకాలం అయితే ఆ పైపుని కూడా కొట్టేస్తారు సార్ పక్కకి. మళ్ళీ ఇదే వాడుతుంటాం కంటిన్యూ. సూపర్ సార్ నీరు మాత్రం. మాకు గత నెల నుంచి మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్, మా ఊర్లో కూడా బోర్ కొట్టించుకోండి. 10,000 అంటే 10,000 స్పాట్ ఇచ్చి బోర్ కొట్టించుకుంటాం. చాలా గ్రామాలు సార్, చింతపల్లి, తర్వాత పాడేరు, ఆ ఏరియాలు మొత్తం సార్ నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తారు. ఎప్పుడు వస్తారు బోర్లు చేయడానికి, ఎప్పుడు వస్తారు. ఒక్కొక్క ఊర్లోనే 2-3 బోర్లు కావాలంటున్నారు సార్. వాళ్ళకి టైం పడుతుంది. ఇంకా కొన్ని బోర్లు ఏమో ఓపెనింగ్ చేయలేదు. ఓపెనింగ్ చేసినాక అది మొత్తం ఓపెనింగ్ చేసినాక మళ్ళీ వస్తారు, మీ ఏరియా కూడా తెస్తామని నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాను.
సువార్తకి వెళ్ళి సర్వే చేసిన ఆ అరకు ప్రాంతాల్లో మేము బోర్లు వేసే కొన్ని ఏరియాలు అయితే ఉన్నాయి. మరి అక్కడ నిజంగా మేము ఎలాగ వెళ్ళామన్నా ఈరోజు కూడా మాకు అర్థం కాదు. నిజంగా అప్పలెక్కినప్పుడు కానీ ఆ గొయ్యిల్లో కానీ లారీలు తిరగబడిపోయిన ఎన్నోసార్లు తిరగబడిపోయే పరిస్థితి నుంచి కూడా దేవుడు మరి వాళ్ళ దోతలతోనే మరి నడిపించిన విధానాన్ని అయితే మేము చాలా ఆశ్చర్యంగా వ్యక్తపరుస్తున్నాం ఈరోజు కూడా. కేవలం ఆయన కాపుదల మాత్రమే. మేము ఈ రోజున ఈ ధైర్యంగా వెళ్తున్నామంటే అటువంటి మారుమూల ప్రాంతానికే ఆ దేవుడి ప్రార్థన మేము ప్రార్థించుకొని దేవుడికి అప్పు చెప్పుకొని వెళ్ళినప్పుడు మరి ఆ గ్రామాలకు వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చి ఆ గ్రామాల్లోకి ఎవరు వెళ్ళకపోయారు, అక్కడ బోర్లు వేయలేకపోయారు ఏ రిగ్గు కూడా. అటువంటి కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి, కొన్ని వందల గ్రామాల్లో వేసాం మేము బోర్లు అయితే. మరి అటువంటి గ్రామాలు వేయడం అన్నది ఇది మామూలు విషయం అయితే కాదు. ఇది ఎన్నో గ్రామాలు, అటువంటి గ్రామాలు. మరి ఆ ఏజెన్సీ గ్రామాలు ఇంచుమించులో 3500 గ్రామాల్లో అయితే ఉన్నాయి ఇంచుమించుగానే. ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కలిపి మేము కొన్ని గ్రామాల్లో మాత్రమే వెళ్ళి ఈ బోర్లు వేయగలిగాం, సువార్త చేయగలిగాం. ఇంకా ఎన్నో గ్రామాలు సువార్త చేయవలసిన గ్రామాలు ఉన్నాయి. మరి ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ వారు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు కూడా సువార్తకి వెళ్ళి చాలా గ్రామాలు తిరిగారు. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఆ ఊరి పేర్లు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. మరి వాళ్ళు కూడా అంత మారుమూల ప్రాంతానికి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళి మరి సువార్త చేయడం అన్నది నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఇది. మరి ప్రతి విశ్వాసి కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బాధ్యత కలిగి, భారం కలిగి మరి సువార్త చెయ్యాలన్న భారం కలిగి మరి ఈ బోర్లు వేస్తుండగా ఒకరోజు నేను తెల్లవారుజామున బోర్లు బిగించేద్దాం కదా అని చెప్పి మరి ఆ బోర్లు వేయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కేరళ అబ్రహం థామస్ గారు కొన్ని బోర్లు వేయించడం జరిగింది. మరి ఆయన మరటి రోజున వచ్చి బోర్లు ఓపెన్ చేస్తుంటారు. ఆ టైంలో మేము కంగారుగా మేము పొద్దున్న బోర్లు బిగించాలని చెప్పి తెల్లవారుజామున మేము వెళ్ళిపోతుంటే ఆ పైనుంచి జస్ట్ ఆ డ్రైవర్ తెల్లవారుజామున చిన్న కునుకేసాడు. మొత్తానికి ఆటో అయితే లొద్దులో తిరగబడిపోయింది. ఆటో ఇంకా అసలు పనిచేయదు, ఇంకా ఆటో మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది. మరి బోర్లు బిగించుకున్న వ్యక్తికి 28 కుట్లు పడ్డాయి నెత్తి మీద, మొత్తం ఒళ్ళంతా దెబ్బలే. ఈ ఆటో డ్రైవర్ అయితే తూలిపోయి పడ్డాడు కాబట్టి జబ్బు ఇరిగిపోయింది. మరి నేను కూడా పడిపోయినప్పుడు నేను అనుకున్నాను ఇంక ఇదే చివరి రోజు ఏమన్నది అని చెప్పి అనుకుంటున్నాను. కానీ నాకేం కాలే. ఆ పడిపోయి నేను ఒక గంట వరకు అయితే లెగలేదు, కానీ లెగిసిన తర్వాత ఒళ్ళంతా మొత్తం కమిలిపోయింది. ఏం జరిగింది కూడా అర్థం కాలేదు. కానీ దేవుడు ఇంకా ఆయన పని చేయాలని చెప్పి, ఎందుకంటే నమ్మకంగా చేస్తున్నాం పని, ఎంతో మరి అటువంటి భయంకరమైన ఏరియాల్లోకి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆయన నడిపింపు ఉంది. మళ్ళీ ఆయన సజీవంగా మరి మమ్మల్ని లేవనెత్తారు. మరి కొన్ని గ్రామాల్లో, ఒక గ్రామంలో అయితే ఒక వ్యక్తి మా మీద దాడి చేయడానికి వచ్చాడు. దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము ప్రేమ కలిగి, అన్న వద్దు దాడి గట్ట కాదు, కానీ ఏమంటే వేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం తప్ప మేము గొడవలు పెట్టుకోవడానికి రాలేదన్నా, మేము కేవలం క్రీస్తు ప్రేమనే చెబుతున్నాం తప్ప ఇది మతం కాదు, కులం గట్ట కాదన్నా, అవన్నీ మాకు వద్దన్నా, ఇక్కడ అవసరం ఉంది కాబట్టి, బోర్లు అవసరం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది. మరి ఆ గ్రామంలోని తర్వాత వాళ్ళు ఒక గంట పోయిన తర్వాత ఆలోచించుకొని మళ్ళీ మమ్మల్ని ప్రేమించి బోర్లు వేయడం, మళ్ళీ మమ్మల్ని ప్రేమించడం జరిగింది. కొన్ని ఏరియాలో అయితే మరి బోండా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, మరి అది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఆ ఒరిస్సా రాష్ట్రంలో బోండా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎంతోమంది దైవజనులు కొద్దిమంది వెనకాడుతున్నారన్న విషయం కూడా నాకు ఒక దైవజనులే చెప్పారు. అక్కడికి కూడా నేను వెళ్ళి వస్త్రాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి సువార్త చెప్పడం జరిగింది. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, ఎందుకంటే నా ప్రాణం ఎప్పుడో పోయే ప్రాణాన్ని దేవుడు మళ్ళీ తిరిగి బ్రతికించాడు కాబట్టి నా ప్రాణమైన, నా జీవితమైన సర్వం ఆ దేవుడు హక్కే, అంతే తప్ప నాది కాదు నా జీవితం. ఈ రోజున ఎలాగ ఉన్నానంటే ఒక యూట్యూబ్ ఛానల్ వారు వచ్చి ఇలా సాక్ష్యం తీసుకుంటున్నారంటే సరే అది దేవుడి కృప మాత్రమే. నేను జీవిస్తున్నానన్నా దేవుడి కృప మాత్రమే. సమస్తం ఆయన ఇచ్చిందే తప్ప నాదేమీ లేదని చెప్తున్నాను నేను. అలాగే కొన్ని చోట్లయితే మరి ఎంతోమంది, ఎన్నో గ్రామాలు రోజున బోర్లు వేస్తుండగా ఎంతోమంది మరి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు బట్టి ఎంత నేను ఆనందిస్తున్నాను. కొన్ని ఏరియాలు అయితే
ఒక ఊర్లో అయితే ఒక పాస్టర్ గారిని అయితే ఆ ఊరి నుంచి వెళ్ళేస్తారు ఏకంగానే. ఆయనకి మంచినీళ్ళు కానీ బోరు కానీ లేక చాలా ఇబ్బంది పడేవారు. మరి ఆ గ్రామంలో కూడా దేవుడు మహాకృప చూపించి మరి అక్కడ స్థలం గొడవలోనే ఆ ఊరు ప్రజలందరూ వచ్చి బోరు కొయ్యకూడదని చెప్పి కానిస్టేబుల్ వచ్చినా ఎవరు వచ్చినా సరే అందరిని లెక్క చేయకంట మరి గొడవ ఆడినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో బోర్ వేసి ఆ పాస్టర్ గారికి మేలు చేయడం జరిగింది. మరి ఆ ఊరు ప్రజలందరిని కూడా అక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకోమని చెప్పడం జరిగింది. మేము పాస్టర్ గారు వెళ్ళేసినప్పుడు కూడా స్వీట్ బాక్సులు ఇచ్చుకొని ఇంటింటికి వెళ్ళి మీరు వచ్చి నీళ్ళు పట్టుకోండి, మీరు మా మీద గొడవ పెట్టినా పర్లేదు కానీ మీరు అందరికీ నీరు ప్రజలందరి కోసం వేశారు, ప్రజలందరూ తాగాలని చెప్పి ఇంటింటికి సాక్ష్యం చెప్పినప్పుడు ఎన్నో కుటుంబాలు మరి చాలా సంతోషించిన ఆనందించినాయి. ఈరోజున పాస్టర్ గారు అందరూ వెళ్ళేసిన పాస్టర్ గారిని ఆ ఊరు ఆదరించి మరి ఎంతోమంది సంఘానికి కూడా వెళ్తున్నారు. మరి కొన్ని సంఘాల్లో అయితే కంటికి సంబంధించిన ఐ క్యాంప్ కూడా పెట్టాం, అలాగే ఈ మెడికల్ క్యాంప్ కూడా పెట్టినప్పుడు ఎంతోమంది అరే మా అబ్బాయిలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు బాబు, కానీ మీరు వచ్చి ఇంతలాగా ఆదరిస్తున్నారంటే మేము చాలా ఆనందిస్తున్నామని చెప్పి అలా ఆనందించి మరి దేవుడి ప్రేమను తెలుసుకొని దేవుడి సన్నిధికి రావడం జరుగుతుంది. మరి వస్త్రధారణ లేని గ్రామాల్లో ఎన్నో ఉన్నాయి. అటువంటి గ్రామాల్లోకి ఆ దేవుడి ప్రేమతో వచ్చి వస్త్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నీటు వాళ్ళ ఆనందం చూసి ఆనంద బాష్పాలు చూసి మేము ఎంతగానో మా హృదయం ఆనందిస్తుంది. వాళ్ళందరూ కూడా మా పిల్లలు మాకు కొనివ్వలేనప్పుడు కూడా దేవుడిచ్చిన పిల్లవాడిలాగా నువ్వు వచ్చి మరి ఎవడో అన్నది మేము ఎంతో సంతోషిస్తున్నాం బాబు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి అయితే జరుగుతున్నాయండి. కానీ ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ వారు కూడా ఏలియా యూట్యూబ్ ఛానల్ వరకు కూడా ఎక్కడో తెలంగాణలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళి సువార్త చేద్దామని చెప్పి నాకులాగే వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు కొన్ని సాక్ష్యాలు ఆలకించి మరి ఎందుకు పనికిరాలి నాకులాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మరి వాళ్ళు ఇంటర్వ్యూ అడగడం అన్నది ఒక పనివాడిగా ఆయన పనివాడిగా జీవించి ఆ దేవుడి రాజ్యానికి వెళ్తే దానికంటే భాగ్యం నాకేమీ లేదు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనం గొడవలొద్దు శాంతి సమాధానంతో మనం హిందువుల్ని ముస్లింలని అందరినీ ప్రేమించి ముందుకు వెళ్ళిపోవాలని మా ఆశ. మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పిన మాటలు ఏంటంటే అందరూ నీళ్ళు పట్టుకోండి, హిందువులు ముస్లిం క్రైస్తవులని అందరూ నీళ్ళు పట్టుకొని హ్యాపీగా తాగాల, మనందరం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిందేంటి? ప్రేమ ఇచ్చాడు మనకి.